రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూసుకున్నట్లయితే వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిన్న గోదాం మేనేజర్ మానస తేజను ఇవాళ కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కోటిరెడ్డికి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయమయ్యాయని కోటిరెడ్డి ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వల మాయం అంశంలో తనపై అనుమానం రాకుండా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. మానస తేజ కోటిరెడ్డిని నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నేడు మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, గుడ్ ఆఫ్టర్నూన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంతోష్? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ఏదైతే మచిలీపట్నం కేంద్రంగా ఉన్నటువంటి మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకి చెందినటువంటి గోడౌన్ లో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే బియ్యం రేషన్ బియ్యం మాయంపై అయితే కనుక పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి ఏటుగా మానస తేజని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పోలీసులు ఏదైతే ఇటు సివిల్ సప్లైస్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అసిస్టెంట్ ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఆ కోటిరెడ్డిని సైతం కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఈ వ్యక్తి నుంచి కూడా ఇటు పోలీసులు కీలకంగా ఆధారాలు సేకరించే పనిలో కూడా పడినట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ కోటిరెడ్డి అనే వ్యక్తి ఇప్పటికే రేషన్ బియ్యం మాయంపై అయితే కనుక దీనికి సంబంధించి పోలీసులకి ఫిర్యాదు అందించడం, అయితే ఇందులోనే ఈ గతంలో కీలకంగా వ్యవహరించడం పట్ల అయితే కనుక పోలీసులు ఆరా తీయడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆ కోటిరెడ్డిని అయితే అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇప్పటికే ఏటుగా ఉన్నటువంటి మానస్ తేజతో పాటు A1 గా ఉన్నటువంటి పేర్ని జయసుధ సైతం కూడా ఇటు నోటీసులు అందించడం, అదేవిధంగా దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ అనేది ఇటు జిల్లా కోర్టులో అయితే కనుక ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒక్కొక్కరిగా అయితే కనుక ఈ యొక్క రేషన్ బియ్యం సంబంధించినటువంటి వారందరినీ కూడా ఇటు పోలీసులు అదుపులో తీసుకొని వారిపై అయితే కనుక విచారించి దీనిపై సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆధారాలు సేకరించే పనిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే 7,500 వరకు కూడా ఒక బస్తాలు అనేది మాయమవడంతో ఇక పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు అయితే కనుక దీనిపై ఎందుకంటే పేదలకు అందించాల్సినటువంటి పీడిఎస్ రైస్ ని పక్కదారి పట్టించడం ఏ విధంగా జరిగింది, ఎన్నాళ్ళ నుంచి జరుగుతూ ఉంది, ఇందులో సాంకేతిక పరంగా ఏ విధంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏ విధంగా ఎన్నెన్ని మాయమయ్యాయి, వీటన్నిటి ఏంటి ఇప్పుడు మాయమైన దానికంటే గతంలో కూడా ఏ విధంగా మాయమయ్యాయి, ఏ విధంగా పక్కదారి పట్టాయి అన్న కోణంలో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇటు 7,500 బస్తాతో పాటు గతంలోనే ఎన్ని బస్తాలు మాయమయ్యాయి, అదేవిధంగా కోటిరెడ్డి ఎప్పటి నుంచి అసిస్టెంట్ సివిల్ సప్లైలో అసిస్టెంట్ మేనేజర్ గా ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వీరిద్దరి నుంచి కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పోలీసులు కీలకంగా ఈ యొక్క కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రతి ఒక్కరిని అయితే కనుక ఈ యొక్క కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇప్పటికే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ రేషన్ బియ్యం పై సంబంధించిన కూడా కనబడ్డాయి. రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.